చాలా మందిలో ఐరన్ లోపిస్తుంది. ఐరన్ తగ్గితే హిమోగ్లోబిన్ ఆటోమేటిక్ అంటే వాళ్ళ బ్లడ్ ఆటోమేటిక్ తగ్గిపోతుంది. ఐరన్ మెయిన్ సోర్స్ ఏంటంటే, ఐరన్ మనకు ఎందుకు ఉపయోగపడుతుందంటే ఆక్సిజన్ క్యారీ చేయాలి మన బాడీకి. ప్రతి పాటుకు ఆక్సిజన్ క్యారీ చేయాలి. ఒకవేళ ఆక్సిజన్ మన బాడీకి క్యారీ చేయలేదు అనుకోండి, ఐరన్ లోపం ఉందనుకోండి మన బాడీని, దాన్ని ఎలా గుర్తించాలి మనం? మరి గుర్తిస్తాను కదా మనం ఐరన్ ఏమన్నా పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఎలా గుర్తించాలో నేను కొన్ని పద్ధతులు చెప్తాను మీకు. మొట్టమొదటిగా మనకు అలసట ఉందనుకోండి. అలసట అంటే మనకు ఐరన్ అందకపోతే ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చోవాలనిపిస్తుంది, నడిస్తే నడవలేకపోవడం అంటారు. అటువంటి అలసట ఉండదు. రెండోది వచ్చేసి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. గాలి తీసుకుంటప్పుడు ఎక్కడ పట్టేయడము, ఇక్కడ పట్టేయడము, చాలా ఇబ్బంది ఉండడం, ఏదో పోతుంది అంటే ఆక్సిజన్ సరిగా అందక మనము శ్వాస తీసుకునే ఇబ్బంది ఉంటుంది. మూడోది వచ్చేసి చర్మం పాలిపోవడం. చర్మం పాలిపోవడం అంటే పెదవులు బయటకు పోవడం, చర్మం అంతా చచ్చిపడినట్టుగా ఉండడము, కింద పడిపోయినట్టు ఉండడము, ఆ చర్మం అంతా పాలిపడినట్టుగా ఉండడము. నాలుగు వచ్చేసి తలనొప్పి. మాటికి బ్లడ్ సర్క్యులేషన్ లేక ఆక్సిజన్ బ్రెయిన్కి అందక మాటికి తలనొప్పి రావడము వీళ్ళకు జరుగుతుంటుంది. తర్వాత గుండె దడ అంటే ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు గుండె కొట్టుకున్నట్టే ఉంటుంది, ఏదో భయంగా ఉంటారు వీళ్ళు, ఇది తక్కువ ఉన్నది. ప్లస్ ఆరోది వచ్చేసి జుట్టు రాలిపోవడం. విపరీతంగా వీళ్ళకి జుట్టు రాలిపోతుంది. కారణం తెలియదు కానీ విపరీతంగా జుట్టు రాలిపోవడం ఒక లక్షణం వీళ్ళకు. తర్వాత గోర్లు విరిగిపోవడం అంటే ఎర్లీగానే గోర్లు పెరుగుతున్నట్టు ఇరిగిపోతుంటాయి. అంటే వీళ్ళు ముందు గుర్తించేది ఐరన్ లోపం ఉంది వాళ్ళకన్నా గుర్తించాలి. తర్వాత అబర్షన్స్, మాటికి అబర్షన్స్ అవుతుంటుంది. అంటే కడుపులో పాప వచ్చినా మళ్ళీ అబర్షన్ అవుతుంది. తొందరగా లేకుంటే ఇన్ఫెర్టిలిటీ కూడా రాదు. అంటే పిల్లలు కూడా వీళ్ళకు తొందరగా వచ్చే అవకాశం లేవు. ఎందుకంటే ఆక్సిజన్ అందదు. ప్లస్ వీళ్ళకి పీసీఓడి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. కొవ్వు పదార్థాలు పెరిగే అవకాశం ఉంటుంది. బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ లక్షణాలు గిట్లా మీకు కనిపించినట్టుంటే వాళ్లకు ఐరన్ లోపం ఉందని అర్థం. ఒకవేళ వాళ్ళకు ఐరన్ లోపం ఉంది అంటే వాళ్ళు చాలా రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవట్లేదు అని అర్థం. ఒకవేళ మీకు అలాంటి ఐరన్ లోపం ఉన్నట్టుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ రూమ్లో పెట్టండి. నా పేరు డాక్టర్ మల్లేష్ రేణు. నేను ఎల్డీలెమి కమ్యూనిటీ మాది. మీకు ఐరన్ను నేచురల్ ఎలా వస్తుందో నేను చెప్తాను. మీ మొబైల్ నెంబర్ గిట్గా నాకు పెడితే ఎలాగో వస్తుందో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మీకు ఎలాంటి వీడియో చేస్తే బాగుంటుందో ఆ కామెంట్ పెట్టండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ ఆ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.